వెల్కమ్ బ్యాక్. అసలు ఎవరి జూడాలు ప్రతి ఏడాది ఎందుకు సమ్మె చేస్తుంటారు? ఇంతకీ వాళ్ళకు వచ్చిన కష్టం ఏమిటి? ప్రాణాలు కాపాడాల్సిన వాళ్ళు ఎందుకు ఇలా నెలల తరబడి సమ్మె చేస్తున్నారు? ప్రజలకు సేవ చేయటానికే సిద్ధమైన వాళ్ళు రూరల్ సర్వీసెస్ నిబంధన మాత్రం ఎందుకు మార్చాలంటున్నారు? జూనియర్ డాక్టర్లు వీళ్ళనే సింపుల్ గా జూడాలు అని పిలుస్తారు. దశాబ్దాలుగా మన వైద్య వ్యవస్థలో వీళ్ళున్నా గత కొన్నేళ్లుగా బాగా పాపులర్ అవుతున్నారు. ఎందుకో తెలుసా? అత్యుత్తమ సేవలు అందించినందుకు కాదు, ఎక్కువగా సమ్మెలు చేస్తున్నందుకు. వాస్తవానికి జూడాల గురించి ఎవరూ ఎప్పుడూ పట్టించుకోరు. వాళ్ళు సమ్మె చేసినప్పుడు మాత్రమే వాళ్లపై చర్చ వస్తుంది. రోగులకు వైద్య సేవలు అందకపోతేనే సమస్య మొదలవుతుంది. గత నెల రోజులుగా ఆందోళన బాటపట్టి 8 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తుంటేనే జూడాల గురించి ఇటు ప్రజలు అటు ప్రభుత్వం కూడా ఆలోచించడం మొదలుపెట్టాయి. ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఫుల్ టైం డాక్టర్లను నియమించడం కన్నా వైద్య విద్యార్థులను నియమించేసి తమ కార్యక్రమం పూర్తి చేసుకుందామని చూస్తుంది. అందువల్ల జూనియర్ డాక్టర్ల గ్రామీణ సర్వీసును, వైద్య విద్యార్థుల గ్రామీణ సర్వీసును శ్రమదోపిడీకి వాడుకుంటోంది. ప్రమాణాలు లేని వైద్యులతో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించడానికి వాడుకుంటోంది. సదుద్దేశంతో పెట్టినటువంటి నిబంధనలను కాస్త ప్రభుత్వం బడ్జెట్ తగ్గించుకోవడానికి, చేతులు దులుపుకోవడానికి వాడుకుంటుంటే ఇది సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. జీవితంలో డాక్టర్ కావాలన్నది చాలా మంది కోరిక. అందుకోసం ఎంసెట్ లో మంచి ర్యాంకులు దక్కించుకుని ర్యాగింగుల్ని దాటి 4 ఏళ్లు కష్టపడి ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్లుగా స్థిరపడాలనుకునే వాళ్లు కోకొల్లలు. ఇలా ఎంబీబీఎస్ పూర్తయ్యాక ఎండి, ఎంఎస్ వంటి పీజీ కోర్సుల్లో చేరి స్పెషలైజ్డ్ డాక్టర్లుగా సేవలందించాలనుకునేవారు కొందరుంటారు. వాళ్లే మనం చెప్పుకుంటోన్న జూనియర్ డాక్టర్లు. జూనియర్ డాక్టర్లంటే ఎంబీబీఎస్ పూర్తి చేసి మెడికల్ పీజీ పూర్తి చేస్తున్న స్టూడెంట్ డాక్టర్లు. నిబంధనల ప్రకారం వీళ్లను జూనియర్ రెసిడెంట్ డాక్టర్లు అంటారు. ఇలా ప్రభుత్వ కాలేజీల్లో పీజీ చేస్తున్న జూనియర్ డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆసుపత్రిలో వసతి సౌకర్యంతో పాటు ప్రతి నెల స్టైఫండ్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వారి కోర్సు పూర్తి చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ గ్రామాల్లో విధిగా 1 ఏడాది పాటు తమ సేవలు అందించాల్సి ఉంటుంది. ఈవేళ కేవలం వాళ్ళకి 1 సంవత్సర కాలం ఏదో వాళ్ళని శిక్షించినట్టుగా, పనిష్ చేసినట్టుగా 1 ఏడాది మీ చదువు మీరు చావనంటాయి. కానీ అక్కడ ఏ ఏర్పాట్లు లేకుండా, అక్కడ డాక్టర్లు పేషెంట్లు లేకుండా, వాళ్ళు నేర్చుకునే అవకాశం లేకుండా, ప్రజలకు సేవ అందించే ఏర్పాటు లేకుండా కేవలం మామ అన్నట్టుగా ఉంది, నటించుకుని పోతాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కాస్త లోతుగా ఆలోచించి వీళ్ళతో కూర్చుని వాళ్ళ సమస్యల గురించి పరిష్కారం చేయాల్సిన అవసరం ఉండాలి. ప్రైవేట్ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో లక్షలు పోసి సీట్లు కొనుక్కుని ఎంఎస్, ఎండి చేసే వాళ్లకు ఈ నిబంధన వర్తించదు. కేవలం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ చేస్తున్న వారు మాత్రం విధిగా ఈ నిబంధన పాటించాల్సిందే. ఇక్కడే వేళ్లకు సమస్య మొదలైంది. జూడాలు గ్రామాల్లో పనిచేయాలని చెప్పే జీవో 1022లో సవరణలు చేయాలన్నది జూడాల వాదన. వాళ్ళేమీ గ్రామాలకు వెళ్లబోమని చెప్పడం లేదు. తాము గ్రామాలకు వెళతాం, కానీ ఏడాది మాత్రమే కాకుండా ఎక్కువ కాలం అక్కడే సర్వీస్ చేసేలా జీవోని సవరించాలని వాళ్ళు పట్టుబడుతున్నారు. అంతేకాదు, జూనియర్ డాక్టర్లను ఏటేటా గ్రామాలకు పంపే బదులుగా అక్కడే శాశ్వతంగా సేవ చేసేలా పోస్టింగ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ రోజు కూడా రూరల్ సర్వీస్ కి వ్యతిరేకంగా లేమండి. మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, రూరల్ సర్వీస్ కి మేము సిద్ధంగా ఉన్నాము. కాకపోతే ఏదైతే రూరల్ సర్వీసు, గ్రామీణ సేవ అని చెప్పేసి వీళ్ళు ఏమైతే ప్రజల్ని మభ్యపెట్టి ఆ ప్రతిపాదన తప్పు అంటున్నాము. 1 ఇయర్ మాత్రమే మమ్మల్ని వాడుకొని వదిలేయడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కూడా ఈ సర్వీస్ కూడా 1 ఇయర్ కూడా పూర్తిగా ఏ ఇయర్ తీసుకోలేదు. ఫస్ట్ టైం 6 మంత్స్, సెకండ్ టైం 8 మంత్స్, థర్డ్ టైం 9 మంత్స్ చేశారు. అంటే ఈ 9 మంత్స్కి గ్యాప్లో ఉన్న 3 మంత్స్ మరి అక్కడ పిహెచ్సిలో డాక్టర్ ఉండరు. మరి దానికి ఎవరండి బాధ్యత వహిస్తారు? జూడాలు ఏడాది పాటు గ్రామాల్లో పనిచేయడానికి సిద్ధంగా లేరన్న అభిప్రాయంతోనే ఇప్పటి వరకు చాలా మంది ఉన్నారు. కానీ గ్రామాల్లో సేవలకు తాము సదా సిద్ధం అంటున్నారు జూడాలు. 1 ఏడాది కాదు, అవసరమైతే శాశ్వతంగా పనిచేస్తామంటున్నారు. కానీ దీనికి కూడా జీవో మార్చాలని మెలికి పెడుతోంది తెలంగాణ సర్కారు. వాస్తవానికి ఇదొక్కటే జూడాలను ప్రతి ఏటా సమ్మెబాట పట్టించడం లేదు. గడిచిన 4 ఏళ్లలో 3 సార్లు జూడాలు సమ్మె చేస్తూ వచ్చారు. దానికి ఎన్నో కారణాలున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జూడాలకు వాళ్లు పనిచేసే ఆసుపత్రిలోనే వసతి సౌకర్యం కల్పించాలి. కానీ ఇప్పటివరకు అలాంటి ఏర్పాట్లేవీ లేవు. ఇక ప్రతి నెల వారికి రావాల్సిన స్టైఫండ్ కూడా సక్రమంగా రావడం లేదన్నది జూడాల వాదన. తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో 8 నెలలుగా వారికి స్టైఫండ్ అందడం లేదు. స్టైఫండ్స్ కోసం మేము ఇలా పోరాటం చేస్తలేం. స్టైఫండ్లు మీరు జూనియర్ డాక్టర్లకు రెగ్యులర్ ఇచ్చే స్టైఫండ్లు మీరు 6 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి, 2 నెలల స్టైఫండ్లు ఇస్తారు. వీళ్ళు ఇచ్చేది రెగ్యులర్ స్టైఫండ్స్, రెగ్యులేషన్ ఆఫ్ స్టైఫండ్స్ కూడా లేదు.
సో నెక్స్ట్ ఏంది, లాస్ట్ టైం ఎవరైతే 2013లో రూరల్ సర్వీస్ జాయిన్ అయ్యారో వాళ్ళు 9 నెలలు సర్వీస్ చేసినా కూడా లాస్ట్ 6-7 నెలల నుంచి వాళ్ళకి స్టైఫన్ లేదు. సో మేము ఏంటంటే ఇన్ని రకాల లోటుపాట్లు ఉన్న తర్వాత రూరల్ సర్వీస్లో మేము రూరల్ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే దానికి సంబంధించిన పాత యాక్టులు, పాత జీవోలు రద్దు చేయండి, ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కొత్త జీవోని, కొత్త యాక్టులను తీసుకొద్దామని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జూనియర్ డాక్టర్లు లేనందువలన ప్రజలకు ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. జూనియర్ డాక్టర్లు లేనందువల్ల మాత్రమే అవుతుందా? మరి సీనియర్ డాక్టర్లు అక్కడ ఉన్నారా లేదా? మరి వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇంకొకటి, 24 hours రెసిడెన్షియల్ సిస్టమ్ అనేది ఉండాలి అని మేము ఎన్నిసార్లు పాత గవర్నమెంట్లను అడిగామండి. 24 hours మేము అక్కడే ఉంటాము, కొత్త బిల్డింగ్ కట్టండి, ల్యాబ్ ఫెసిలిటీస్ పెట్టండి, 24 hours మాకు రెసిడెన్షియల్ సిస్టమ్ ఇవ్వండి అని. ఇస్తాము అని ప్రతిసారి 2012లో అదే, 2013లో అదే. ఇలా స్టైఫండ్ ఇవ్వకుండా కనీసం వసతి కల్పించకుండా ఎన్నాళ్లు పనిచేయించుకుంటారన్నది జూడాల ప్రశ్న. తెలంగాణలో జూడాలకు నెల ఇచ్చే స్టైఫండ్ కేవలం 20,000 మాత్రమే. ఆ తర్వాత ఏడాదికో 1,000 రూపాయలు పెంచుతూ థర్డ్ ఇయర్ లో 23,000 ఇస్తారు. ఈ స్టైఫండ్ కూడా వారికి 8 నెలలుగా అందడం లేదు. ఇదే కేంద్ర ప్రభుత్వ వైద్య సంస్థల్లో దాదాపు రెట్టింపు స్టైఫండ్ వస్తుంది. నిమ్స్ లో జూనియర్ డాక్టర్లకు నెలకు 45,000, ఎయిమ్స్ లో 56,000 నెలకు టంచనుగా అకౌంట్లో వేసేస్తారు. కానీ ఉస్మానియా, గాంధీ ఆసుపత్రిలో పనిచేసే జూడాలకు మాత్రం ఇచ్చే 20,000 కూడా సక్రమంగా అందడం లేదు. ప్రభుత్వ నిధులు విడుదలై అన్ని ఖర్చులు పోగా మిగిలితే జూడాలకు స్టైఫండ్కి కేటాయిస్తున్నారు. మౌలిక సదుపాయాల రూపకల్పనలో గత ప్రభుత్వాలు ఆల్రెడీ దశాబ్ద కాలంగా విఫలమవుతూనే వస్తున్నాయి. ఇవాళ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ చూసుకున్నట్లయితే క్యాజువాలిటీలో చూసుకుంటే ఉన్నటువంటి వీల్ చైర్స్ కానీ, 4th క్లాస్ ఎంప్లాయీస్ కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, దాని లోపల ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సరిగా లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఉన్నటువంటి టీచింగ్ ఆసుపత్రులను మీరు మినిమం మౌలిక సదుపాయాల రూపకల్పన చేయనప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ మరియు ఉన్నటువంటి టౌన్స్లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్ మరియు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మీరు ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెలకొల్పారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఒక జనరల్ సర్జన్ డాక్టర్ వెళ్ళి మీరు సర్జరీస్ చేయాలంటే థియేటర్స్ కానీ, ఒక ఎనెస్థీషియా డాక్టర్ వెళ్ళి మీరు అక్కడ ఎనెస్థీషియా డ్రగ్స్ ఇద్దామంటే దానికి సంబంధించిన బాయిల్స్ ఆపరేటర్స్ కానీ, దానికి సంబంధించిన ఇంట్యూబేషన్ ట్యూబ్స్ కానీ మనకి అవైలబుల్లో లేనటువంటి పరిస్థితి. ఇదొక్కటే కాదు, జూడాల ఆందోళనలో మరో కారణం కూడా కనిపిస్తుంది. రూరల్ ఏరియాల్లో సేవ చేయడానికి సిద్ధమంటున్న వీళ్లు సదరు గ్రామాలు, మున్సిపాలిటీ పిహెచ్లలో ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, డెంటిస్ట్రీ లాంటి చాలా విభాగాల్లో 3 ఏళ్లు స్పెషలైజేషన్ చేసి వెళ్లిన వీళ్లకు అక్కడి ఆసుపత్రుల్లో టేబుల్, కుర్చీ తప్ప మరే ఇతర టెక్నికల్ ఎక్విప్మెంట్ ఉండడం లేదు. గ్రామీణ ఆసుపత్రుల్లో సరైన ఎక్విప్మెంట్ లేక తమ ప్రత్యేక నైపుణ్యాలు నిరుపయోగం అవుతున్నాయన్నది జూనియర్ డాక్టర్ల వాదన.